విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించును ఇస్సాకు వలన నైనది నీ సంతానము అనబడును అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుని శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి చచ్చిపోయినటువంటి వాళ్ళ నుండి మరలా కుమారుని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు ఉన్న విశ్వాసం ఏంటో తెలుసండి. ఇప్పుడు చదివింది పాప. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే నా కొడుకుని చంపేస్తాను, దేవుడు చంపేసి తిరిగి బ్రతికించగలడు. అటువంటి శక్తి ఉందా లేదా మన దేవుడికి? ఉంది. గనుక అటువంటి శక్తి కలిగినటువంటి దేవునికి నేను ఎందుకు భయపడాలా అని చెప్పి ఏం చేశాడు ఆయన? చంపేయటానికి చంపేసినట్టే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. చనిపోయినటువంటి వారిని బహుమానముగా ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడని మరి ఎంతో అద్భుతముగా చేశాడు. ఇంకా చూడండి 23వ వచనం 27వ వచనం, అదే అది కదా 11వ అధ్యాయము, అది మూసేవేటి హెబ్రీ 11. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు పుట్టుట చూచి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసములు మోషేను దాచిపెట్టారండి. దేవునికి స్తోత్రం. ఎంత విశ్వాసం చూడండి. మోషే చిన్నవాడై ఉండేటప్పుడు అక్కడ హేరోదు రాజు 2 సంవత్సరంలో పిల్లలందరినీ చంపేయడానికి ప్రయత్నించేటప్పుడు మోషేని అక్కడ సరే అది కాదండి, అక్కడ ఆ పట్టణంలో ఐగుప్తులో ఉన్నటువంటి మగ పిల్లలందరినీ కూడా హెబ్రీలు చంపేమని రాజు ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఆ మగ పిల్లలందరినీ చంపేయండి, ఆడపిల్లలు బ్రతకనివ్వండి అని అక్కడ మంత్రసానులకు కూడా ఆర్డర్ ఇచ్చాడు. కానీ మంత్రసానులు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కనుక అటువంటి పని చేయలేదు. అక్కడ ఉన్నటువంటి రాజు ఏం చేశాడంటే 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ మగపిల్లలు పుట్టినటువంటి పిల్లలందరినీ చంపేమని ఆర్డర్ ఇచ్చేశారు. అందరినీ చంపేస్తుంటే మరి మోషే తల్లిదండ్రులు మాత్రము భయపడలేదు. ఎన్ని నెలలు దాచారు? ఆయన్ని 3 నెలలు దాచారు. మరి ఏడుపు బయటకు వెళ్ళిందో లేదో ఏమో తెలియదు. కనుక దేవుని మీద విశ్వాసం ఉండి 3 నెలలు దాయడము అక్కడ మనము గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసమును బట్టి మోషేను మరి బ్రతికించడం మనము ఇక్కడ మరి చూడగలుగుతున్నాం. మరి ఇక్కడ పరిశోధన, దేవుని యొక్క పరిశోధన చాలా విచిత్రమైనటువంటిది. ఇక్కడ మరి మనం చూసినట్లయితే మరి న్యాయాధిపతుల్లో కూడా యెఫ్తా అన్నటువంటి వాడు ఉన్నాడు. యెఫ్తా అన్నటువంటి వాడు చెప్పితే మాత్రం నేను తిరిగి వచ్చేటప్పుడు నాకు ఎదురుగా నా ద్వారబంధము నుంచి ఎదురుగా ఏది వస్తే దాన్ని నేనేం చేస్తానన్నాడు? దహన బలిగా ఇస్తానన్నాడు. దహన బలిగా నేను ఇచ్చేస్తానన్నాడు. ఇచ్చేస్తానన్నటువంటి యెఫ్తా దేవుడు అతని చేతికి శత్రువులందరిని అప్పచెప్పేసిన తర్వాత ఆయన మరి ఏం చేస్తున్నాడంటే విజయవంతముగా యుద్ధాన్ని గెలిచాడని తనకు ఒక్కగానొక్క కుమార్తె మాత్రం ఉంది. ఆ కుమార్తె ఎంతో సంతోషించి ఏం చేసింది తెలుసండి? తండ్రికి మరి గౌరవించాలనే ఉద్దేశంతో చాలా తంబుర సితార బ్యాండ్ మేళాలు మహా గొప్ప సందడితో ఆమె అందరినీ తీసుకొని బయలుదేరింది. తన ద్వారబంధము నుంచి బయలుదేరినటువంటిది ఎవరండి? తన కుమార్తె. ఆ కుమార్తెను వెళ్ళేటప్పుడు తండ్రి ఏం చేస్తాడు? కుమార్తెను చూసి తన బట్టలు చింపుకుంటాడు. అమ్మా, ఎంత పని చేసావమ్మా, నేను దేవునికి మొక్కుబడి చేసుకున్నాను గనుక ఎంత భయంకర పరిస్థితి, నువ్వు ఒక్కగానొక్క నా కూతురువు అని చెప్పేటప్పుడు కూతురు భయపడలేదండి. ఎందుకంటే దేవుడంటే కూతురికి నేను చనిపోయిన దేవుని బిడ్డను, బ్రతికిన దేవుని బిడ్డను అన్నటువంటి యవనస్తులండి. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో అటువంటి యవనస్తులు ఎవరు కనబడుతున్నారండి?
నేను బ్రతికిన దేవుని కొరకు, చనిపోయినా దేవుని కొరకు అని చెప్పి, తండ్రి దేవునికి నువ్వు ఇచ్చిన మాటను నెరవేర్చుకో, కానీ నాకు ఒక మాట ఇయ్యి. నేను కన్యత్వము ఒక 2 నెలలు 3 నెలలు మరి గడుపుతాను, గడిపిన తర్వాత అప్పుడు నువ్వు అనుకున్న పని దేవునికి దహనపల్లిగా అప్పచెప్పు అని చెప్పినది అయ్యి, ఎంత విశ్వాసవంతురాల్లో చూడండి. తండ్రికి మాటకు జవదాటలేదు, విశ్వాసముతో మరి తండ్రి మరి దహనబలిగా కుమార్తెను ఇచ్చేసాడు. దేవుడు మనుషులను కోరడండి, దహన బలులు ఇయ్యు అని దేవుడు కోరడు. కానీ ఎవరు కోరుతారండి? సాతాను కోరుతాడు. కానీ ఇక్కడ యెఫ్తా కుమార్తె మాత్రము స్వచ్ఛమైనటువంటి, ఖచ్చితమైనటువంటి దేవుని కుమార్తెగా ఎంచబడింది కనుక ఆయన దహన బలైనా ఏదైనా విశ్వాసము ద్వారా దేవుని రాజ్యమునకు వారసురాలండి. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుని రాజ్యానికి వారసురాలైంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యెఫ్తా ఎంతో మరి అద్భుతమైనటువంటిది. విశ్వాసమును బట్టి ఆమె దేవుని రాజ్యానికి ఒక దూత వలె ప్రకాశింపబడింది. ప్రియులారా గమనించండి, విశ్వాసమును బట్టి ప్రప్రథమైనటువంటి కయ్యోను, ఇంకెవరు? హేబేలు. కయ్యోను, హేబేలు. కయ్యోను ఏం చేశాడండి? హేబేల్ని చంపేశాడు. హేబేల్ని చంపిస్తే హేబేలు రక్తం దేవునికి మొరబెట్టింది, దేవునికి మొరబెట్టింది. హేబేలులో విశ్వాసం ఉంది, కయ్యోనులో విశ్వాసం లేదు. దేవుని రాజ్యానికి వారసుడయ్యాడు. అదేవిధంగా యెఫ్తా కుమార్తె మాత్రము దేవుని దూతగా గుర్తింపబడింది. అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు మనకు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అందరూ చెప్పండి, ఏటి ఉండాలండి? విశ్వాసం ఉంటే నువ్వు దీవింపబడతావు. నీకు వ్యాధితో బాధపడుతున్నావా, లేదంటే అప్పులతో బాధపడుతున్నావా, కలతలతో బాధపడుతున్నావా, గంభీరమైనటువంటి ఎవరు ఓర్చుకోలేనటువంటి ఆ బాధలతో నువ్వు కృంగిపోతున్నావా? కానీ ఎవరి మీద విశ్వాసం ఉండాలి? అందరూ చెప్పండి, దేవుని మీద విశ్వాసం ఉండాలి. యవనులకు, పెద్దలకు, అందరికీ కూడా దేవుని మీద విశ్వాసం ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో మనకి ఇదైనటువంటి వాడు. అక్కడ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చేటప్పుడు కొండ మీద ప్రసంగం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలుసండి. ఆ పేతురు మరి ఉన్నటువంటి శిష్యులందరూ కూడా రాత్రంతా కూడా ఏం చేశారు? చేపలు పెట్టారు. రాత్రంతా చేపలు పెట్టారు. లోకసు వార్తలో చదువుచిన వాళ్ళు చదువుకోండి, చెప్పేస్తాను, టైం అవుతుంది కనుక. లోకసు వార్త 5వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చూస్తే ఈ మాటలు ఉంటాయి. రాత్రంతా చేపలు పెట్టారు. అక్కడికి యేసు ప్రభు వారు వెళ్ళారు. వెళ్ళేసరికి యేసు ప్రభు వెనకతల బహుజన సమూహం ఉన్నారు, గొప్ప సమూహం ఉన్నారు. దేవుని మాటలు వినటానికి, దేవుని యొక్క తండ్రి యొక్క ఆశీర్వాదములు పొందుకోవటానికి, అనారోగ్యముగా ఉన్నటువంటి వారు, నానా విధములైనటువంటి బాధలతో ఉన్నటువంటి వారు స్వస్థతలు పొందుకోవడానికి యేసు ప్రభు వెంబడి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ జనసమూహమును చూసి అక్కడ వడలు అప్పుడే కొడుక్కుంటున్నటువంటి సీమోని అయిన పేతురుని చూసి, పేతురు నీ దోనెమ్మని అడుగుతారు. అడిగితే నేను ఇప్పుడేమన్నా ఈ రాత్రి అంతా ఇది పడవ ఆ సముద్రంలో తిరిగి తీసుకొచ్చాను, పోద్ది అని అన్నాడా? అనలేదు. ఆయన ఏం చేశాడండి? విశ్వాసముతో యేసు ప్రభువుకి దోనిచ్చాడు. ఆ దోనిచ్చిన తర్వాత దోనిలో నుంచి ఆయన సమృద్ధి అయినటువంటి ప్రజలందరికీ కూడా చక్కని మాటలు బోధించి అనేక మందిని స్వస్థతలు పొందిన తర్వాత ఆ దోనిలో దిగి పేతురుతో ఏమన్నాడంటే, నువ్వు చేపలు పట్టు. ఏం పట్టమన్నాడు? చేపలు పట్టు. చేపలు పట్టు అంటే మరి అయ్యా రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, అయినప్పటికీ కూడా నీ మాట ప్రకారం నేను వేస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని మాట ప్రకారము నేను వేస్తాను అని చెప్పి ఆ వల వేయటం జరిగింది. వల వేయుటలో దోనిచ్చాడు విశ్వాసముతో, దేవుని మాట విన్నాడు విశ్వాసముతో. ఆ విశ్వాసముతో వల వేసినటువంటి విధానమును బట్టి 2 దోణులకు చేపలు నిండినట్టు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అద్భుతమైనటువంటి విషయాలను మనం చూస్తున్నాం. ఇక్కడ అదే విశ్వాసముతో అబ్రహాము ఏం చేశాడండి? తెల్లవారేసరికి పని మనుషులు తీసుకున్నాడు, కుమారుని తీసుకున్నాడు, కట్టెలు కట్టాడు. నా కుమారుడు చనిపోతే పోనే, దేవుని మాట నేను జవదాటను, తిరిగి చనిపోయినటువంటి వారిని బ్రతికించగలిగినటువంటి శక్తి గల దేవుడు నా దేవుడు అనే విశ్వాసంతో వెళ్ళాడు. మరలా కుమారుని ఏం చేశాడు? పొందుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క మాటలు
మనం ఒక పూట ఒక అరగంట ఒక పావు గంట వినేసి వెళ్ళిపోవటం కాదు. దేవుని మాటలు అనుదిన ఆహారం. బైబిల్లో వ్రాయబడినటువంటి మాట. దేవుని యొక్క మాటలు ఎలా ఉంటాయి? అనుదిన ఆహారం. మన శరీరమునకు ఆహారము 3 పూటలు తింటాం. 3 పూటలు తిన్నే తే అంటది, అవునా కదా? తే అంటది. కానీ మనకు తృప్తి ఉండదు. అప్పటికప్పుడు అరిగిపోతాం, అప్పటికప్పుడు ఇదైతే ఇంకా ఏటో కోరుతూనే ఉంటాం. మనం పుట్టిన నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే కొన్ని లోడ్లు బియ్యం తిని ఉంటాం, రకరకాలైనటువంటి కొన్ని లోడ్లు మాంసం కొన్ని ఎన్నో తిని ఉంటాం. కానీ మనకి ఏమైనా ప్రయోజనం వచ్చిందా? చనిపోయినటువంటి వాడు చనిపోతూనే ఉంటాడు, పోయినటువంటి వాడు పోతూనే ఉంటాడు, ఎక్కువ తిని సజీతలు పట్టు పోతూనే ఉంటాడు, జబ్బులు పడుతూనే ఉంటాడు. కానీ దేవుని వాక్యం తిన్నటువంటి వారికి అనుదినాహారము మంచి బలమైనటువంటిది. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ మరి అబ్రహాం అయితే తన విశ్వాసమును బట్టి తన కుమారుణ్ణి తీసుకొని తిరిగి వచ్చాడు. అక్కడ ఏం జరిగింది? ఆ అబ్రహాము వెంటనే ఆ కుమారుని చంపాల. అబ్రహాం ఆగు, నువ్వు ఆ బిడ్డను ఏమి చేయక అని చెప్పేటప్పుడు అబ్రహాము వెనుక తీసేటప్పుడు వెనుకతల పొదలో ఏం చిక్కుంది? ఒక పొట్టేలు, ఒక గొర్రెపోతు పొట్టేలు అక్కడ చిక్కుకుంది. ఆ పొట్టేలుని తీసుకొచ్చి నువ్వు దహన బలిగా ఇయ్యంటే అప్పుడు అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలుని తీసుకొని వచ్చి దేవునికి దహన బలిగా ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ఇస్సాకును దహన బలిగా ఇవ్వటానికి ఏ పర్వతము దగ్గరికి అబ్రహాము వెళ్ళాడో ఆ పర్వతం మీద సమూయేలు మహాపరిశుద్ధమైన మందిరాన్ని ఒకటి కట్టాడు. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి మందిరాన్ని అక్కడ కట్టాడు. అబ్రహాము చూచినటువంటి పర్వతము మీదే మరి దైవజనులు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆ పర్వతము మీదే యేసు ప్రభు వారి యొక్క సిలువ వేయబడ్డారు. దేవునికి స్తోత్రం. చూసారా, ఇక్కడ పొట్టేలు ఇస్సాకుకు బదులు ఏమైంది? పొట్టేలుని బలి చేశారు. ఆ పొట్టేలే యేసు ప్రభు గుర్తు. అదే పర్వతము మీద సమూయేలు చక్కని మందిరమును కట్టాడు. అదే పర్వతము మీద మరి యేసు ప్రభువుని సిలువ వేశారు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాస సహితము మనుషుడు బ్రతకవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆ విశ్వాసతుల జాబితాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఇంకా ఉన్నాయి. ఇంకొక రోజు మనం చెప్పుకుందాం. మరి ఈ యొక్క మాటలు వినినటువంటి మీరందరూ కూడా ధన్యులు. ఈ యొక్క లైవ్ ద్వారా వింటున్నటువంటి బిడ్డలకు బహు ఆశీర్వాదములు కలుగును గాక. మరి కొద్ది మాటలు దేవుడు మీకు ఆశీర్వాదముగా ఉండి దీవించును గాక. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి, దేవునికి స్తోత్రం. సదాకాలం మనకందరికీ తోడుగా నడిపించబడి